అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు ఒక భారీ షాక్ ఇచ్చింది. సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్ పడేటటువంటి అవకాశం కనబడుతున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 33 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక గెజిట్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. జీవో రూపంలో రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇప్పుడు 33 జిల్లాలలో ఏ జిల్లాలో ఎస్సీలు పోటీ చేయాలి, ఏ జిల్లాలో ఎస్టీలు పోటీ చేయాలి, ఏ జిల్లాలో బీసీలు పోటీ చేయాలి, ఏ జిల్లాలో జనరల్ అని ఒక గెజిట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ గెజిట్ పైన చాలామంది ఓసీలు వాళ్ళు కోర్టు దాకా పోయినారు. కోర్టులో పిటిషన్ వేసేటటువంటి కార్యక్రమం చేశారు. మేము ఈ గెజిట్ ఒప్పుకుంటలేము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు, 42% రిజర్వేషన్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. మరోవైపు ఏమో ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉన్నది. తర్వాత జీవోకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా రాష్ట్రపతి దగ్గర ఉన్నారు. బిల్లు పెండింగ్లో ఉంది. ఇంకా 9th షెడ్యూల్లో బిల్లు ఆమోదం కాలేదు. మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో బిల్లు ఆమోదం అయిన తర్వాతనే 42% రిజర్వేషన్ ఇవ్వాలి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి ఒక జీవోని వాళ్ళు పాస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ పిటిషన్ పైన నిన్న కోర్టులో చాలా కీలకమైనటువంటి అంశం జరిగింది. నేను మీకు బ్రీఫ్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకుందాం. తర్వాత నేను కోర్టులో ఏం జరిగిందో కూడా చెప్తా. ఇగో తెలంగాణ రాజ్యపత్రము అని చెప్పి ఒక కీలకమైనటువంటి నోట్ మీకు కనబడతా ఉంది. ఏమని తెలంగాణ గెజిట్ అని చెప్పి కనబడతా ఉంది. కమిషనర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చాలా క్లియర్ కట్గా మనకు కనబడతా ఉంది. ఈ గెజిట్ని నిన్న వాళ్ళు రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ గెజిట్ పైన కొంతమంది ఓసీకి సంబంధించినటువంటి రెడ్డిలు వెలుమలు నిన్న కోర్టుకు పోయినారు. కోర్టులో పిటిషన్ వేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. కోర్టు నిన్న రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ అయినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. రైట్గా ఒకసారి 33 జిల్లాలు ఉంటాయి. ఈ 33 జిల్లాలలో ఏ జిల్లాలో బీసీలు పోటీ చేయాలి, ఏ జిల్లాలో ఎస్సీలు పోటీ చేయాలి, ఏ జిల్లాలో ఏది ఎస్టీలు పోటీ చేయాలి, ఏ జిల్లాలో జనరల్ వచ్చిందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ వివరాలు అని చెప్పి చాలా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశం. చాలా శ్రద్ధగా గట్టిగా వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఫస్ట్ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ములుగు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 4 జిల్లాలలో ఎస్టీకి సంబంధించినటువంటి జాబితా వచ్చింది. అంటే ఎస్టీలు ఈ 4 జిల్లాలలో పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వచ్చింది. తర్వాత గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎస్టీలు పోటీ చేయాలా, ఎస్సీలు పోటీ చేయాలా, బీసీలు పోటీ చేయాలా, లేకపోతే జనరల్ పోటీ చేయాలా అని కూడా గ్రామ పంచాయతీలో కూడా ఒక గెజిట్ కూడా ఆల్రెడీ విడుదలైనటువంటి పరిస్థితి. మీకు కావాలంటే గెజిట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒకసారి మీ సెక్రటరీని అడిగితే మీ సెక్రటరీ చెప్తాడు మీకు అసలు ఎవరు పోటీ చేయాలి ఏందనేది. మీ ఊర్లో అడిగితే ఆయన చెప్తాడు మీకు. తర్వాత ఎస్సీలు సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, తర్వాత రంగారెడ్డి, జనగామ, జోగులాంబ, గద్వాలు, వికారాబాద్ ఈ దాదాపు ఈ 4-5 జిల్లాలు ఎస్సీకి సంబంధించినటువంటి అంశానికి రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. అంటే ఎస్సీలు పోటీ చేయాలట ఈ జిల్లాలో. తర్వాత బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించిన జిల్లాలు మనం చూసుకుంటే సిద్దిపేట, కరీంనగరు, యాదాద్రి భువనగిరి, నిజామాబాదు, వరంగల్ అర్బను, వనపర్తి, మహబూబ్ నగరు, జయశంకర్, భూపాలపల్లి, నిర్మలు, సూర్యాపేట, నాగర్ కర్నూలు, మంచిర్యాల ఇవి బీసీలకు రిజర్వ్ చేసినటువంటి సంబంధించినటువంటి జిల్లాలు. ఇక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లు వీళ్ళు బీసీలు పోటీ చేయాలట ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. తర్వాత జనరల్కి సంబంధించినటువంటి సీట్లు చూసుకుంటే పెద్దపల్లి, జగిత్యాల, నారాయణపేట, కామారెడ్డి, మెదకు, కొమరంభీము, ఆసిఫాబాదు, ఆదిలాబాదు, మహబూబాదు, భద్రాద్రి, కొత్తగూడెం దాదాపు ఈ జిల్లాలో ఉన్నటువంటికి సంబంధించినటువంటి లీడర్లు జనరల్కి సంబంధించిన పోటీ చేయవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. దీన్ని జీవో రూపంలో తెరపైకి తీసుకొచ్చారు. ఇగో మేము తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో సో ఇది అంశం, ఈ విధంగా మీరు పోటీ చేయవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి గెజిట్. ఈ అంశం పైన చాలామంది ఓసీ లీడర్లు కొంత మండిపడుతున్నారు. గట్లెట్లుంటుంది, అది కరెక్ట్ కాదు కదా. ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ దగ్గర ఉన్నది, తర్వాత సంబంధించినటువంటి 42% బిల్ ఏమో రాష్ట్రపతి దగ్గర ఉన్నది, 9th షెడ్యూల్లో ఇంకా ఆ బిల్లు ఆమోదం తెలుపలేదు. అప్పుడే మీరు ఎట్లా పెడతారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చాలామంది మాట్లాడుతూ ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. అయితే అసలు నిన్న కోర్టులో ఏం జరిగింది,
కోర్టులో జరిగినటువంటి అంశం ఏందనేది కూడా మనం చాలా బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, నిన్న కోర్టులో ఏం జరిగింది నేను మీకు చెప్తా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, కొండంత బలం వస్తుంది. నేను ఇంకా బలంగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేసిన చీఫ్ జస్టిస్, తర్వాత జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిసు అభినందన్ కుమార్తో బెంచ్ ఏర్పాటు అట. తర్వాత సాయంత్రం 5 గంటలకు విచారణ అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం నిన్న వచ్చింది. తర్వాత విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగిందనేది కూడా చాలా కీలకం కదా. ఏం జరిగిందనేది మనం మాట్లాడుకుంటే, ఇగో బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు నిన్న. బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ఇగో గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా మీరు జీవో విడుదల చేసి ముందుకు పోతామంటే ఎలా? నిన్న కోర్టు చెప్పినటువంటి ముచ్చట. నిన్న అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదోపవాదనలు వినిపించినప్పుడు అడ్వకేట్ జనరల్ని కోర్టు చెప్పినారు. అంటే అడ్వకేట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్కి నిన్న కోర్టు చెప్పినారు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లు పెండింగ్లో ఉండగా, గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా మీరు జీవో విడుదల చేసి ముందుకు పోతామంటే ఎట్లా? గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది, తర్వాత ఆర్డినెన్స్ ఆమె దగ్గర ఉంది, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఉన్నారు, తర్వాత రాష్ట్రపతి దగ్గర 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు ఉన్నది. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో వాళ్ళు అమలు చేయాలి. 9th షెడ్యూల్ కనుక అమలు అయితే ఆ బీసీ బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. పార్లమెంట్లో చర్చ పెట్టిన తర్వాత ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే అప్పుడు బిల్లు 9th షెడ్యూల్లో పోతుంది. మీరు ఏం చేయక ముందుకే మేము 42% రిజర్వేషన్ మా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తాం, ఈ జిల్లాల నుండి ఎస్సీలు పోటీ చేయాలి, ఈ జిల్లాల నుండి బీసీలు పోటీ చేయాలి, ఈ జిల్లాల నుండి ఎస్టీలు పోటీ చేయాలి, ఈ జిల్లాల నుండి జనరల్ పోటీ చేయాలని చెప్తే ఎట్లా? ఈ జీవో కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ మీరు రాజ్యాంగాన్ని ఫాలో కావాలని చెప్పి నేను కోర్టు చెప్పినటువంటి మాట. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదు. నిన్న కోర్టు చెప్పినటువంటి మాట, గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో జీవో విడుదల చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నిన్న కోర్టు చెప్పినటువంటి మాట. తర్వాత రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలనే నిబంధన ఉంది కదా, కోర్టు చెప్పింది. నిన్న ఏమన్నది? రిజర్వేషన్లకు సంబంధించి 50% మించకుండా ఉండాలని నిబంధన ఉంది, మర్చిపోయిర్రా? 50% కంటే మించి రిజర్వేషన్ ఉండొద్దు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్. మరి మీరు మర్చిపోయిర్రా అని చెప్పి నిన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేటటువంటి కార్యక్రమం చేశారు. రిజర్వేషన్లపై అడ్వకేట్ జనరల్ను అనేక ప్రశ్నలు వేసిన హైకోర్టు. అడ్వకేట్ జనరల్ను హైకోర్టు నిన్న అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగినారు. అడ్వకేట్ జనరల్ ఏ ప్రశ్నలు చెప్పలేకపోయిండు. నేను అడ్వకేట్ జనరల్ సిఎస్తో మాట్లాడడానికి ట్రై చేసినట్ట, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఎవరు కూడా లైన్లోకి రాలేదట, ఎవరు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయలేదట. మాట్లాడకపోయేసరికి అడ్వకేట్ జనరల్ కూడా చేతులు ఎత్తేసిండు. ఆయన ఏం చేస్తాడు? ఆయన పైన అనేకమైనటువంటి భరోసా ఉంటుంది, భారం ఉంటుంది, అయినా కూడా ఆయన చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈయన ఏమన్నా చెప్పిండు అనుకో, అక్కడ ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా. అందుకే రేవంత్ రెడ్డిని అడిగిన తర్వాతనే ఏదైనా చేయొచ్చు, ప్రభుత్వం డిసిషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయొచ్చు అని చెప్పి నిన్న అడ్వకేట్ జనరల్ కూడా ఏం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయలే. తర్వాత అడ్వకేట్ జనరల్ ఏం చెప్పిండంటే, దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ వినాలని హైకోర్టును కోరిన అడ్వకేట్ జనరల్. దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ను మీరు వినాలని చెప్పి అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పిండు. కోర్టుకు చెప్పినప్పుడు కోర్టు ఏం చెప్పినారంటే, ఇగో అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తే మ్యాటర్ మీరు చెప్పినట్టు వింటామన్న జడ్జు. అప్పటిదాకా ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయొద్దు, మరి మీరు చెప్పినట్టే దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ మేము తెరపైకి తీసుకొస్తే మీ మ్యాటర్ మేము వింటాము, ఈ మ్యాటర్ పైన ఒక క్లారిటీ తెస్తాము, కానీ మీరు అప్పటిదాకా ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ తీసుకురావద్దు, నోటిఫికేషన్ విడుదల చేయొద్దు, విడుదల చేయము అని చెప్తే అప్పుడు మేము కోర్టులో ఈ మ్యాటర్ని వింటామని చెప్పి అడ్వకేట్ జనరల్కి కోర్టు చెప్పినటువంటి మాట. అప్పుడు అడ్వకేట్ జనరల్ ఏం చెప్పింది తెలుసా? ఇగో ప్రభుత్వాన్ని అడిగి చెప్తామన్న అడ్వకేట్ జనరల్, ప్రభుత్వాన్ని అడిగి చెప్తాం సార్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పినారు. కోర్టుకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి అడ్వకేట్ జనరల్ చెప్పొచ్చు కదా, సరే సార్ ఓకే సార్ దసరా సెలవుల తర్వాతనే మేము నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తాం, కోర్టులో ఈ మ్యాటర్ అయిపోయిన తర్వాత అడ్వకేట్ జనరల్ చెప్పొచ్చు కదా. చెప్పలే. అడ్వకేట్ జనరల్ దగ్గర ఏది కూడా ఆయన పెట్టుకోలే, రిస్క్ పెట్టుకోలే. లేదు సార్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన తర్వాతనే చెప్తా అని చెప్పి చెప్పిండు. తర్వాత కొనసాగుతున్న వాదనలు అని చెప్పి చాలా క్లియర్ కట్గా వచ్చింది. తర్వాత ఏం జరిగింది తెలుసా? అడ్వకేట్ జనరల్ కూడా చెప్పినట్టున్నాడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడు, ఓకే సార్ నోటిఫికేషన్ ఇప్పుడు వద్దని చెప్పినట్టున్నాడు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పినారంటే, బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్పై విచారణకు అక్టోబర్ 8కి వాయిదా వేసిన హైకోర్టు. అక్టోబర్ 8వ తారీఖు హైకోర్టు వాయిదా వేసినారు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన. కాబట్టి 8వ తారీఖు మళ్ళీ ఈ వాదోపవాదనలు నడిచేటటువంటి అవకాశం ఉండొచ్చు.
8వ తారీఖు రిజర్వేషన్కి సంబంధించిన అంశం మళ్ళీ తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన మ్యాటర్ ఆధారంగా విచారిస్తామన్న హైకోర్టు. ఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన మ్యాటర్ ఆధారంగా వివరిస్తామన్న హైకోర్టు. ఒకవేళ ఈ సమయంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆ నోటిఫికేషన్ని బట్టి మేము మ్యాటర్ని కోర్టులో విచారిస్తామని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కోర్టు కొంత సీరియస్గా ఉన్నది. కోర్టు అక్టోబర్ 8వ తారీఖు వాయిదా వేసేటటువంటి కార్యక్రమం చేసిరు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇది పెద్ద షాక్ అన్నట్టే లెక్క. రేవంత్ అన్నేమో ఇప్పుడు రేవంత్ అన్న 42% రిజర్వేషన్ తీసుకురావాలంటే ఫస్ట్ అన్న చేయాల్సిన పని ఏంది, గవర్నమెంట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ దగ్గరికి పోవాలి, గవర్నర్తో మాట్లాడాలి. గవర్నర్ దగ్గరికి పోయి సార్ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి, లేకపోతే ఏదో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేయాలి, ప్రెజర్ తీసుకురావాలి గవర్నర్ పైన. అప్పుడు గవర్నరు ఆర్డినెన్స్ ఓకే చేస్తారు. 42% రిజర్వేషన్కి సంబంధించి ఆయన కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎంపీలతోటి రేవంత్ రెడ్డి ఎంపీలతోటి ప్రెజర్ పెట్టియాలి, ఎంపీలతోటి మాట్లాడాలి, రాష్ట్రపతికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాలి, రాష్ట్రపతితో డిస్కస్ చేయాలి, తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి 42% రిజర్వేషన్ రావాల్సిందే, పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సిందే, పార్లమెంట్లో డిస్కస్ చేయాల్సిందే. ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్లో చర్చ అయిపోయిన తర్వాత 9th షెడ్యూల్లో విడుదల చేయాలి, 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో పెట్టాలి ఈ బిల్లుని. అప్పుడు 42% రిజర్వేషన్ వస్తుందని చెప్పి రేవంత్ అన్న ఈ విధంగా ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు పోవాలి. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా డిసిషన్స్ తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేస్తున్నారు. ఎస్సీలు ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి, బీసీలు ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి, లేకపోతే ఎస్టీలు ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి, జనరల్ ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి, రేవంత్ అనే డిసైడ్ చేస్తున్నాడు, రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తున్నారు. మరి కోర్టు ఎందుకు, న్యాయస్థానం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, జడ్జీలు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, లా ఎందుకు, ఇదంతా ఉంటుంది కదా. రాజ్యాంగాన్ని కాపాడేదే పోలీసు, రాజ్యాంగాన్ని కాపాడేది చట్టము, రాజ్యాంగాన్ని కాపాడేది సుప్రీంకోర్టు, హైకోర్టు. ఇవన్నీ రాజ్యాంగం కాపాడడానికి కదా. రాజ్యాంగం 9th షెడ్యూల్లో బీసీలకు సంబంధించి 42% ఇంకా రాకముందుకే మేమే ఇస్తాం అంటే ఒక పని చేయరి, రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వమే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వబోతా ఉంది అని మీరే ప్రకటించండి. అప్పుడు బీసీలు యాక్సెప్ట్ చేస్తారేమో చూద్దాం. నేనేమంటాను, ఎస్ 42% రావాల్సిందే, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. బీసీలకు అద్భుతంగా 42% రావాలి. అందరికంటే ఎక్కువ బీసీలే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, బీసీల సంఖ్యను ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి రిజర్వేషన్ రావాలి కాదని నేను చెప్తలేను, కానీ రిజర్వేషన్లు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్ కాదు అనేది వర్షన్. ఇప్పుడు అందుకే కదా రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వీళ్ళు లీడర్లు అందరూ కూడా అక్కడికి పోయేటటువంటి కార్యక్రమం చేస్తారు హైకోర్టుకు. సో ఈ విధమైనటువంటి చర్య నడుస్తుంది. అంటే రేవంత్ అన్న ఏమంటారు, ఓన్ డిసిషన్స్, అన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం, సొంత నిర్ణయాలతో రేవంత్ అన్న ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తర్వాత ఇగో అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ అన్న డిసిషన్ని సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా కొంత అబ్జెక్షన్ తెలిపేటటువంటి కార్యక్రమం చేస్తారు. గట్లెట్లా చేస్తారు, అది కరెక్ట్ కాదు కదా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎట్లయితుంది అని చెప్పి రేవంత్ అన్ననే కొంత అడిగేటటువంటి కార్యక్రమం చేస్తారు జనం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ అన్న పైన కోపంతో ఉన్నారు. ఇష్టానుసారంగా డిసిషన్ తీసుకుంటున్నాడు, ఆయన ఏందో అర్థమైతలేదు, రేవంత్ అన్న వ్యవహారం ఏందో మాకు అసలు సమాజైతలేదు అని చెప్పి చాలామంది మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. సో మొత్తానికైతే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. నేను అడ్వకేట్ జనరల్ ఏం మాట్లాడలేకపోయిండు, ఏం చెప్పలేకపోయిండు, ఆయన సైలెన్స్ అయిపోయిండు నిన్న. సో బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ అన్న శత విధాల ప్రయత్నాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుండు. కానీ మరి ఆ ప్రయత్నాలు కొంత విఫలమయ్యేటటువంటి అవకాశమే కనబడతా ఉంది. ఇగో బ్రేకింగ్ న్యూస్, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషను, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు, మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇవ్వాలన్నట్టుగా ప్రకటించిన రేవంత్ రెడ్డి. 69% అటన చూడు, ఇగో 69% రిజర్వేషన్. కోర్టు ఏం చెప్తున్నది, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్పి కోర్టు చెప్పినటువంటి మాట. రేవంత్ అన్నేమో 69కి వేయిండు. అంటే కోర్టు డిసిషన్ తోటి రేవంత్ అనే పని లేదా, రాజ్యాంగంతో రేవంత్ అనే పని లేదా, రేవంత్ అన్న ఓన్ డిసిషన్స్ ఏది తీసుకుంటే నడుస్తుందా, రేవంత్ అన్న రాజ్యాంగమా ఏమన్నా? రాజ్యాంగాన్ని ఫాలో కావాలి. ఎంతసేపు రాహుల్ గాంధీ ఎర్ర బుక్కు పట్టుకొని రాజ్యాంగాన్ని మొత్తం మేమే కరెక్ట్గా చూస్తున్నాం, రాజ్యాంగబద్ధంగానే మేమే కరెక్ట్గా పోతున్నాం, మిగతా వాళ్ళు అందరూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అనేటటువంటి విధంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతాడు. మరి రాజ్యాంగాన్ని మీరు నిజంగా గౌరవించినప్పుడు కోర్టు చెప్తున్న మాట ఏంది, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం నడవద్దు, 50 కంటే కిందనే ఉండాలని చెప్పింది. రేవంత్ అనేమో 69% రిజర్వేషన్లు ఇవ్వాలన్నట్లుగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే అయిపోతుందా?
అంటే కోర్టు డిసిషన్స్ ఉండొద్దా? రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం ఉండొద్దా? ఈ విధంగా రేవంత్ ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉంది, వాయిదా పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ వీడియో అందరికీ షేర్ చేయరు, అందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంది చెప్తున్నా అంటే నేను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు, ఇంకా పూర్తి స్థాయిలో కోర్టులో డిసిషన్ రాకంటే ముందు పైసలు ఖర్చు పెట్టుకోకూరి. చాలామంది ఎంపీడీసీలు, జెడ్పీ చైర్పర్సన్లు వాళ్ళు వీళ్ళు బగ్గ పైసలు ఖర్చు పెడుతుర్రు. ఒక ఆయన ఆల్రెడీ 10 లక్షలు ఖర్చు పెట్టుకుండట, బతుకమ్మ చీరలు వంచుతుండట, లైట్లు వేపిస్తుండట, రోడ్డు సాఫ్ చేపిస్తుండట, సీసీ రోడ్లు వేపిస్తుండట, ఇది పోటీ చేయడానికి. అవన్నీ చేయకూరి, కొద్దిగా ఓపిక పట్టు రాగురి. మా దగ్గర బీసీలకు వచ్చింది, నేను బీసీని కాబట్టి నేను పోటీ చేస్తా, నాకే అవకాశం ఉందని చెప్పి ఒక ఆయన ఎస్సీకి వచ్చింది, ఎస్సీలకే ఛాన్స్, ఇక బీసీలకు లేదు ఇక్కడ అని చెప్పి ఆయన. అట్లా చేయకూరి, జర ఓపికతో ఉండుర్రి. రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిరు, గెజిట్ విడుదల చేసిరు, కానీ కోర్టులో పెండింగ్లో ఉంది, ఇంకా కోర్టులో నడుస్తుంది పంచాయతీ. జర ఆగుర్రి, ఓపిక పట్టుర్రి, పోటీ చేద్దురు, కానీ కొంత ఓపికతో ఉండుర్రి. కోర్టు డిసిషన్ అయిపోయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అప్పుడు మీరు డిసిషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేయరు. అప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకుర్రి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అంటే గుర్తులపైన జరుగుతాయి. ఎంపీడీసీ, జెడ్పీ చైర్పర్సన్కి సంబంధించిన ఈ వ్యవహారంలో ఎట్లుంటుందంటే, ఎంపీడీసీ, జెడ్పీ చైర్పర్సన్ తర్వాత ఎన్నుకుంటారు వీళ్ళు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు అంతా కలిసి జిల్లా పరిషత్కి సంబంధించిన వ్యవహారంలో. కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలలో పార్టీ బీఫామ్లు ఉంటాయి, పార్టీ టికెట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంత ఓపికతో ఉండమని చెప్తున్నా, తొందరపడకూరని చెప్తున్నా. కొంత ఓపికతో ఉండుర్రి. అంత క్లియర్ అయిన తర్వాత అప్పుడు డబ్బులు పంచే ప్రయత్నం చేయరి. అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఏమైనా చేస్తే చేయరి. డబ్బులు పంచొద్దు అసలు, కానీ కొంతమంది ఉంటుంది కదా ఆతృత, నేను గెలవాలని చెప్పి. జర ఓపికతో ఉండుర్రి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుర్రి. జర ఓపికతో ఉండి తర్వాత పని చేసుకోరు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి హైకోర్టు ఇచ్చినటువంటి షాకు రేవంత్ అన్నకు, ప్రభుత్వానికి కూడా. చూద్దాం ఏం జరగబోతుందో. కోర్టు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. తర్వాత ఇటు కోర్టుకు పోయినటువంటి ఎవరైతే రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తారు మేము ఒప్పుకోమని. మనం ఏంది ఇప్పుడు ఎంతసేపు ఎట్లా పోతారు కోర్టుకు, ఏ విధంగా ఎవరన్నా పోతారు కోర్టుకు ఎవరైనా పోవచ్చు. కోర్టు పోవడానికి ఎవరికైనా హక్కు ఉంది. పిటిషన్ దాఖలు చేయవచ్చు, రిట్ పిటిషన్ వేయవచ్చు, ఎవరన్నా చేయవచ్చు, అది పెద్ద ఇబ్బంది కాదు కదా. మనం కూడా కోర్టుకు పోవచ్చు, లేదు 42% రావాల్సిందే అని చెప్పి మనం కూడా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. హక్కు ఉంది మనకు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కదా. కోర్టుకు పోవద్దని చెప్పడానికి కాదు మనం. పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి చెప్తుండట అందరికీ, మీరు కోర్టుకు పోకుర్రి, జర ఆగురి, ఓపిక పట్టురు, ఎందుకు పోతురు కోర్టుకు, ఎందుకు ఇబ్బంది పడుతురు, జర ఆగురి అని చెప్పి పొన్నమన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుండట. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి 42% రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో కొంత ఇబ్బందికరంగా కనబడతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఆల్రెడీ మ్యాటర్ నడుస్తుండగానే ఏమైనా నోటిఫికేషన్ విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేస్తారనేది చూడాలి. 8వ తారీఖు కోర్టు ఈ మ్యాటర్ని వాయిదా వేసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఏది రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో 42% రావాలన్నా వద్దా? మరి రేవంత్ ఏమో 69% అంటున్నాడు, 65% అంటున్నాడు, 50 కంటే తక్కువనే ఉండాలని కోర్టు చెప్తున్నది. తర్వాత వీళ్ళు ఏదైతే జియో పాస్ చేసిరో, ఈ జిల్లాలో బీసీలు, ఈ జిల్లాలో ఎస్టీలు, ఈ జిల్లాలో ఎస్సీలు, ఈ జిల్లాలో జనరల్ అని చెప్పి జియో పాస్ చేసిరో, ఆ జియోని కోర్టు కొట్టివేస్తుందా లేకపోతే ఆ జియో అట్లనే ఉంటుందా అనేది కూడా 8వ తారీఖు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.